भगवते वासुदेवाय। आया। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नार नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं नरं चैव नरोत्तमं। देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो ततो जयमुदीरये। जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु अभद्रेषु भद्रेषु नित्यं भागवत सेवया नित्यं नित्यं भागवत भागवत सेवया सेवया भगवतीरुत्तमश्लोके भगवतीयुक्तमश्लोके भक्तिर्भवति निष्ठिः। भक्तिर्भवति निष्ठितिः। तेर्भवति। कृष्णाय वासुदेवाय कृष्णाय कृष्णाय वासुदेवाय वासुदेवाय देवकीनन्दनाय च देवकीनन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्णपदां सहगना ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका गाथा राधाकान्ता नमोऽस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमदे भक्तिवेदान्त स्वामी नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण। సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం రెండో అధ్యాయం ద్వితీయ స్కందంలో 6వ అధ్యాయాన్ని ఈరోజు మొదలు పెడుతున్నాం. 6వ అధ్యాయం పేరు ప్రభుపాద వారు పురుష సూక్త నిర్ధారణ అని చెప్పి ఇచ్చారు. అంటే ఈ అధ్యాయంలో పురుష సూక్తులు ఏదైతే చెప్పారో
అదంతా దాని వివరణ దీంట్లో ఉంది. అంటే దానికి దీనికి కంపేర్ చేసుకోవచ్చు అని నేను అర్థం. పురుష సూక్త అనేది ఏంటంటే, పురుషోక్త ప్రార్థనలు ఎప్పుడైనా దేవతలు వెళ్ళి ఆ విష్ణుని ఆ, ఆ, వేడుకోవాలంటే వాళ్ళు పురుష సూక్త ప్రార్థనలు పాడి భగవంతుని ప్రసన్నం చేసుకుని వారి పని వాళ్ళు చేసుకుంటారు. భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి పురుష సూక్త అంటే దాన్నే పాడతారు. అలాగే యజ్ఞాల్లో కానీ మందిరాల్లో ప్రత్యేకించి ఇది ఆ, ఈ శాలిగ్రామ్ వర్షిప్ చేసినప్పుడు ఇవన్నిట్లో కూడా ఈ పురుష సూక్తిని చాలా వాడతారు. దాంతో చేస్తారు. పాడుతూ వారికి ఆరాధన అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ పురుష సూక్తులు ఏదైతే చెప్పారో దాన్నే అదంతా కూడా ఈ అధ్యాయంలో మనకి ఆ వివరణ ఉంది. సంచేత ఈ విధంగా మన పురుష సూక్త నిర్ధారణ అంటే పురుష సూక్త ఇది ఒకటే అని చెప్పి దానికి ఇది నిర్ధారణ ఇది దానికి అది ఏదైనా. సో ఈ విధంగా మనం ఆ రెండు సమానం అని చెప్పి చెప్పుకోవడం కోసం ఈ అధ్యాయం అంటే పురుష సూక్త నిర్ధారణ అవుతుంది. దీంట్లో మనం మొదటి శ్లోకం బ్రహ్మదేవుడు కంటిన్యూ చేస్తున్నాను మళ్ళీ చేస్తూ బ్రహ్మవాచ వాచాం వహిర్ముఖం క్షేత్రం ఛందసాం సప్తధాతవః అవ్యకవ్యామృతాన్మానం జిహ్వ సర్వ రసస్య చ. బ్రహ్మదేవుడు పెరిగాను. విరాట పురుషుని భగవాన్ విశ్వరూపము ముఖము వాక్కులకు ఉత్పత్తి స్థానమై ఉన్నది. అంటే విరాట్ పురుషులకు ముఖం నుంచి వాక్కు స్థానం, మన వాక్కులకి స్థానం అయింది. వాక్కు దాని నుంచి పుట్టింది. దాని అధిష్టాన దేవత అగ్నిదేవుడు. వాక్కు యొక్క అధిష్టాన దేవత ఎవరు? అగ్నిదేవుడు. అతని చర్మము మరియు ఇతర 6 ధాతువులు వేదపత్రపు ఉత్పత్తి స్థానములు. ఆ విరాట పురుషుని యొక్క చర్మము 6 ధాతువులు. 6 ధాతువులు ఏంటో తెలుసా ఎవరికైనా? యాక్చువల్గా 7 ఉంటాయి. 7లో తెలుసా ఎవరికైనా? 7 అన్నారు. ఎవరైనా మిస్ చేయగలరా? 6 ధాతువులు వేదమంత్ర స్థానంలో చెప్తున్నారు. తెలియదు ఎవరికి? ఓకే, జగన్ ఎవరో లీలా గాయత్రి అది తెలీదని చెప్పడానికి ఆన్ చేసాము. ఓకే ఓకే. జగన్నాథ్ విగ్రహానికి 7 రకాల గుడ్డలతోటి కవర్ చేస్తారు. మీకు తెలుసా విషయం? జగన్నాథ్ యొక్క విగ్రహం వేప చెక్కతో చేస్తారు. చేసిన తర్వాత దాని మీద 7 రకాల గుడ్డలు మొత్తం బాడీ అంతా అందిస్తారు. విషయం మీకు తెలుసా? తెలియదు ప్రభుజీ, తెలియదు ప్రభు. ఓకే ఓకే. ఎందుకంటే ధాతువులు అంటే ఏంటి ప్రభుజీ అసలు? ధాతువులు అంటే పదార్థాలు. ధాతువులు అంటే ముడి సరుకుని ధాతువు అంటారు. సరే ప్రభుజీ. ప్రభుజీ 7 రకాలు ఏంటన్నారు? జగన్నాథ్ జీ మీద 7 రకాల గుడ్డలు కవర్ చేస్తారు. గుడ్డతో మొత్తం జగన్నాథ్ని కవర్ చేస్తారు. 7 రకాలైన క్లాత్ ఉన్నాయా ప్రభుజీ? గుడ్డలు 7 రకాల గుడ్డలు. 7 కలర్సా ప్రభుజీ? కలర్సా 7 రకాల కలర్లు కొన్ని ఉంటాయి. దాంట్లో రెడ్ కూడా ఒకటి ఉంటది. మనకి రెడ్ క్లాత్ జగన్నాథ్ గురికి వెళ్తే రెడ్ క్లాత్ ఇస్తూ ఉంటారు. ఆ రెడ్ క్లాత్ కూడా ఒకటి, వైట్ క్లాత్ ఒకటి ఉంటుంది. రకరకాల కృష్ణ బ్రౌన్ క్లాత్ ఒకటి ఉంటుంది. ఒకటి ఉంటది కదా ప్రభుజీ?
బ్లాక్ బ్లాక్ ఉండదు. అంటే మరి జగన్నాథ రథం పైది బ్లాక్ ఉంటది కదా. అది ఉంది, అది జగన్నాథ్ రథం మీద ఉంది, రథం డిజైన్. కానీ ఇక్కడ జగన్నాథ్కి మొత్తం చుడతారు. సో అవి ఏంటంటే మనకి బయటికి కనబడేది రెడ్ క్లాత్. యాక్చువల్గా జగన్నాథ్కి రెడ్ క్లాత్ బయట కనబడుతుంది, మిగతాదంతా లోపల ఉంటాయి. తెలుపు ఏవో ఉంటాయో తెలియదు నాకు ఏ కలర్ ఉంది. 7 రకాల క్లాత్లు చెప్తారు. ఎందుకంటే మనకి మన శరీరం 7 రకాలైన ధాతువులతో, ఇప్పుడు ఈ ధాతువులు అవే 7 రకాలు. ఏంటంటే ఎవరికి తెలుసా? ఎముకలు, మాంసము, మజ్జ, మూత్ర, ఒక స్లో చెప్పండి. ఎముకలు, తర్వాత మాంసము, మజ్జ. మజ్జ అంటే ఎముక లోపల భాగం ఉంటుంది. అదే ఈ గుజ్జులాటది అంటారు, గుజ్జు భాగం, గుజ్జులాట. ఎముకలోపు ఉండే పదార్థము మజ్జ. ఓకే, మజ్జ. రక్తము రక్తము, చీము. ఎస్, చీము, రక్తము, అస్థి. నీరు ప్రభుజీ, నీరు కాదు. నీరు కాదు. కపము, వాయువు ప్రభుజీ. కాదు. చర్మము. ఇంకొకటి గుర్తు రావట్లేదు. ఇంకోటి ఆ గుజ్జు అంటారు కదా, మనకి మధ్యలో గుజ్జు ఎండిపోయింది అంటారు, మోకాలు నొప్పులు కదా, ఆ సాఫ్ట్ పదార్థం ఉంటుంది. మజ్జ అంటే అది కాదా ప్రభుజీ? ఇందాక మాతాజీ చెప్పింది మజ్జ అంటే ఎముక లోపల భాగం. ఇదేమో ఎముక మధ్య ఉండే. సో ఇది 2. అలాగే 7 ప్రభుజీ కండరాళ్ళు అంటారు కదా. అదే మాంసం అంటే కండరాలు. కండరాలు అది మాంసం కండరాలు ఉంటాయి. గుజ్జు అంటే ఇప్పుడు ఎముకి ఇలాగ కండప్పుడు మధ్యలో గుజ్జులాగా ఉంటారు అది. సో ఇలా 7 పదార్థాలు ఉన్నాయి. అందులో ఇక్కడ చర్మం పెట్టారు కాబట్టి ఇంకా 6 అన్నారు. అందుకనే చర్మం మరియు 6 ధాతులు, ఇతర 6 ధాతులు అని చెప్పి 7 మొత్తం. మేము 7 చర్మం తీసేస్తే ఇంకా 6 ఉంటాయి కదా. అది అందుకనే మనకి ఆ 7 ఉంటాయి కాబట్టి జగన్నాథ్ కూడా గొడ్లు కొడతారు. 7 కాదు 6 కొడతారు. ఎందుకంటే ఒకటి ఆల్రెడీ ఈ కర్ర ఉంది కదా, కర్ర ఎముకలతో సమానం. మిగతా ఇంకా 6 గొడ్ల తటాలు చుట్టి పెడతారు. ఒక్కొక్క గుడ్డ ఒక్కొక్క లేయర్. అది వీటికి రిప్రజెంటేషన్. సో ఇవి ధాతువులు. ఇక్కడ ఈ ధాతువుల కోసం చెప్తున్నాను. చర్మం మరియు ఇతర 6 ధాతువులు వేద మంత్రములకు స్థానము, ఉత్పత్తి స్థానం. వేద మంత్రాలు అంటే ప్రత్యేకించి గాయత్రి, ఓంకారం, గాయత్రి. అతని జిహ్వ దేవతలకు, పితృదేవతలకు, జనసామాన్యములకు వసకబడి వివిధాన్నములకు, రసములకు ఉత్పత్తి స్థానమై ఉంది. అంచేత ఆయన యొక్క జిహ్వ ఏంటి? దేవతలకి, పితృలకి, జనసామాన్యానికి వసడి వివిధ అన్నములు అంటే రకరకాల అన్నాలు. అన్నం అంటే గింజలు, లేకపోతే ధాన్యం, అన్ని రసాలు, రుచులకి ఉత్పత్తి స్థానం. సో ఈ విధంగా దీని నుంచి మనకి ఈ విశ్వరూపం నుంచి ఇవన్నీ మనకి ఉత్పత్తి అవుతున్నాయి. ఇక్కడ భాష ప్రభావం రాస్తున్నారు. భగవాన్ విశ్వరూప విభూతులు ఇచ్చిన వర్ణించబడినవి. అతని ముఖం అన్ని రకాల వాకులకు ఉత్పత్తి కేంద్రం అనియు దాని అధిష్టాన అగ్నిదేవుడు అని చెప్పబడినది. అతని చర్మం మరియు దేహ అవసరమునకు దేహ నిర్మాణములకు అవసరముకు 6 ధాతువులు గాయత్రి వంటి సప్తవిధ వేద మంత్రములకు ప్రాతినిధ్య ఉత్పత్తి కేంద్రములై ఉన్నవి. సప్త వేద మంత్రములకు గాయత్రి ఆది అయి ఉన్నది. గాయత్రి మొట్టమొదటి గాయత్రి మొదల వాటికి అది. అలాగే భౌతిక వాక్కు లేదా ఆహార గ్రహణ శక్తి ఆదిలో భగవంతుడి నుండి ఉత్పత్తి అయినది. మనం ఇప్పుడు దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. మన వాక్కి
ఆహార గ్రహణ శక్తి, గ్రహించి తినే శక్తి వీరికి భగవంతుడే మూలాధారం. భౌతిక వైవిధ్యం యొక్క సమస్త వికృత రూపములు ఆధ్యాత్మిక జగమునందు తమ మూల ఆధ్యాత్మిక ఉనికితో పూర్ణముగా ప్రకటితమై ఉండును. కానీ వాని నడుమ భేదమేమనగా భౌతిక కర్మల ప్రకృతి త్రిగుణములతో మలినమై ఉండగా ఆధ్యాత్మిక జగమందలి శక్తులు పూర్ణముగా శుద్ధములై ఉన్నవి. అవి శ్రీకృష్ణ భగవాని దివ్య మగు ప్రేమయుత సేవలో నియుక్తం ఉండుటే అందులో కారణం. ఇక్కడ భౌతిక వైవిధ్యాలకి ఆధ్యాత్మిక వైవిధ్యాలు, భౌతిక దీంట్లో కూడా వైవిధ్యాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక జగత్తులో కూడా వైవిధ్యాలు ఉన్నాయి. ఆ వైవిధ్యాలు రెండింటికి తేడా ఏంటంటే భౌతిక జగత్తులో వైవిధ్యాలు మనకి మలినంతో కూడుకున్నాయి, అక్కడ అవి శుద్ధంగా ఉంటాయి అంతే తేడా. ఆధ్యాత్మిక జగన్ శ్రీకృష్ణ భగవానుడు ఒకటే సమస్తలకు దివ్య భోక్తయే ఉన్నాడు. అక్కడ భోక్త ఒకడే కృష్ణుడు ఆధ్యాత్మిక జగత్తులో. ఇక్కడ భౌతిక జగత్తులో మనందరూ భోక్తమే, మనందరూ భోగించడానికి వచ్చాం, అంచేత కలుషితం అయితే. నెక్స్ట్ వివిధ ఉపాధుల భావన నుండి ముక్తి పడేట అనేది స్థితి నుండియే పవిత్రీకరణ విధానం ఆరంభమవుతుంది. శుద్ధీకరణ అంటే అర్థం ఏంటి? ఇది మన ఉపాధుల నుంచి మనం బయటపడటం. ఉపాధి అంటే అర్థం ఏంటి? జీవనానికి వినియోగపడింది. ఎంప్లాయ్మెంట్, ఇంగ్లీష్లో ఎంప్లాయ్మెంట్ అంటారు, తెలుగులో ఉపాధి అంటే జీవనానికి. అలాగే కానీ ఇంకొక అర్థం కూడా ఉంది ఉపాధి అంటే. ఉపాధి అంటే పదవి అని అర్థం. ఉపాధి అంటే పదవి అని అర్థం. మనకు రకరకాల ఉపాధులు ఉన్నాయి. ఇప్పుడు నేనే తీసుకున్నాను అనుకోండి, నాకు ఎన్ని ఉపాధులు ఉన్నాయి ఉదాహరణ చెప్తున్నాను. ఒక తమ్ముడికి అన్నగా, అక్కడ తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఒక అన్న. అలాగే చెల్లికి ఒక అన్న, మా చెల్లి ఉంది కాబట్టి నాకు. అలాగే ఒక తండ్రికి కొడుకుని, ఒక తల్లికి కొడుకుని. అలాగే మన బంధువులు ఎవరైనా ఉంటే మా పెద్దమ్మ కొడుకులకి కూతుర్లకి నేను ఒక అన్ననో తమ్మున్నో. అలాగే మా మామయ్య కొడుకు ఒక బావ మరిది. అలాగే మా క్లాస్మేట్లకి ఒక ఫ్రెండ్, మా టీచర్లకి నేను ఒక విద్యార్థి. అలాగే నేను ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో నేను ఒక ఆఫీసర్ని. నా పైన ఉన్న వాళ్ళకి నేను హరే కృష్ణ. నాకేమీ రావటం లేదు, మీకు కూడా రావటం లేదండి. మాతాజీ ప్రభుజీ కరెంట్ పోయింది మాతాజీ. సో ఇక్కడ ఈ విధంగా మనకి రకరకాల ఉపాధులు నాకు అలాగే ఇప్పుడు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాను కాబట్టి ఒకరికి నేను కౌన్సిలర్ని, ఒకరికి ఏమో కౌన్సిలింగ్ని, నేను ఒక గురువుకి ఏమో శిష్యుణ్ణి. సో ఇలా రకరకాలుగా ఒక మనిషికి ఇన్ని ఉపాధులు ఉన్నాయి. మళ్ళీ నేను బ్రహ్మచారిని, ఒక టెంపుల్ సెంటర్కి మేనేజర్ని, లేకపోతే ఒక టెంపుల్కి ప్రెసిడెంట్ని, ఇలా రకరకాలు. ఇవన్నీ ఉపాధులే, పదవులు.
అంచేత నేను ఒక్కొక్కరితో వ్యవహరించడం ఒక్కొక్క రకంగా వ్యవహరిస్తుంటాను నేను. ఎందుకని నేను ఆ పదవులతో పోల్చుకుంటాను. ఓకే, మా తల్లితో పోల్చినప్పుడు మా అమ్మ, నేను కొడుకును కాబట్టి కొడుకుగా ఒక వ్యవహరిస్తాను. అది వేరే వాళ్ళతో పక్కింటి వాళ్ళతో ఇంకో రకంగా వ్యవహరిస్తాను. నాకు నచ్చిన వాళ్ళైతే ఇంకొక రకంగా వ్యవహరిస్తాను. ఆయన శత్రువు కాబట్టి నేను ఆయన శత్రువు కానీ ఆయన నాకు శత్రువు. సో ఇలాగా ఈ రకంగా నేను ఒక్కొక్క ఉపాధిని పెట్టుకున్న ఉపాధిని బట్టి నా వ్యవహారాలన్నీ ఉంటాయి. సో నిజమైన శుద్ధీకరణ అంటే ఇటువంటి ఈ ఉపాధుల నుంచి మనం బయటపడ్డాం. అంటే అప్పుడు ఏంటి, నేను అప్పుడు మా తల్లి గారైనా ఒకలాగా ఉంటుంది, నా చెల్లి అయినా ఒకటే, నా అన్న అయినా ఒకటే, నా గురువు అయినా ఒకటే, లేకపోతే నా కౌన్సిలీ అయినా ఒకటే, నా ఎవరైనా సరే అందరితో ఒకలాగే నేను వ్యవహరిస్తాను, అందరితో ఒకలాగే ఉంటాను. అంటే అలాగని చెప్పి గురువుని గట్రా మనం గౌరవించేద్దని కాదు. అంటే గురువు కాబట్టి కొద్ది పక్షపాతం ఉంటుంది. అప్పుడు మా బంధువులు అయితే ఒకలాగా, లేకపోతే అలా అలా కాకుండా అందరితో ఒకలాగే నేను వ్యవహరిస్తాను. ఆ మమకారాలు ఉండవు. అది ఉపాధి రహితం అంతే. అందుకనే ఇక్కడ ఇది శ్లోకం నారద పంచరాత్రిలో చెప్తారు. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషికేశ కేవలం భక్తి ఉచ్యతే. అంటే సర్వోపాధి వినిర్ముక్తం, అన్ని రకాలైన ఉపాధుల నుంచి ముక్తిని పొంది, తత్పరత్వేన నిర్మలం, అటువంటి వాటికి అలాంటి వేరేవి తత్పరం అంటే అలాంటి వేరే వాటి నుంచి తత్పరత్వేన నిర్మలం, మనం ఉండకుండా ఉండడం. అంటే అలాంటి వాటి నుంచి వేరే వాటి నుంచి కూడా మనం మలినం చెందకుండా ఉండి ఋషికేశ అటువంటి భావంతో ఋషికేశుడికి ఇంద్రియాలతో ఋషికేశ సేవడం. ఋషికేన అంటే ఇంద్రియాలతోటి, ఋషికేశ అంటే ఇంద్రియ నియంత్రకుడు ఋషికేశ కృష్ణుడికి సేవిస్తే భక్తి రుచతి. అది నిజ భక్తి అంటే అది. సో ఈ విధంగా వచ్చేది అక్కడ మన నిజమైన భక్తి అంటే ఈ ఉపాధులతోటి మనం ఉండకూడదు. లేదా నేను పూజ చేసేటప్పుడు లేదా వ్యవహరించేటప్పుడు నేను టెంపుల్కి వచ్చింది కాబట్టి అంటే గంభీరం, ఒక రకమైన నాకు ముందు లైన్లు ఇవ్వాలి, నాకు ముందు ఆరతి ఇవ్వాలి, నాకు ముందు ఇలా ఇవన్నీ ఉపాధులు మనం వ్యవహరించుకుంటే అప్పుడు ఒకవేళ ఎవరైనా సపోజ్ నన్ను ముందు పలకరించకపోతే అరే టెంపుల్ పర్సన్ నుండి నన్ను పలకరిస్తాడు అంటే నేను ఇప్పుడు టెంపుల్ పర్సన్ అని చెప్పి టెంపుల్ పర్సన్ ఎవరైనా నేను ఒక మనిషిని. కానీ ఎప్పుడైతే ఉపాధి వస్తుందో నన్ను ముందు పిలవకుండా ఆయన ముందు పిలిచాడు, ఆయన కంటే నేను సీనియర్ని, అదే ఆయన కంటే జూనియర్ని, సంథింగ్ ఇలాగా ఈ ఉపాధులన్నీ పెట్టుకొని మన మనసుని కలుషితం చేసుకుంటాం. అంచేది ఇక్కడ ప్రభుపాద వారు ఏమంటున్నారు, ఈ నిజమైన శుద్ధీకరణ అంటే ఇటువంటి ఉపాధుల నుంచి ముక్తి పొందడం. ఎప్పుడైతే మనం ఈ ఉపాధుల్ని మనం గుర్తించమో, ఉపాధులతో మనల్ని మనం గుర్తించుకోమో, అప్పుడు మనం నిజమైన శుద్ధ స్థితిలో ఉన్నట్టు. మనం ఎంత వదులుకుంటుంటామో అంత శుద్ధీకరణ మనం అయినట్టు. మనం వదులుకోవడం ప్రయత్నించిన రోజు మన శుద్ధీకరణకి మొదలుపెట్టినట్టు, వదులుకుంటుంటే మన శుద్ధీకరణ అవుతున్నట్టు. ఎన్ని ఉపాధులు వదులుకుంటామో అంత శుద్ధీకరణ మలుచుకుంటాం. అందుచేత భక్తి అంటే మనం చాలా మటుకు మనకున్న ఒక విచిత్రమైన అవగాహన ఏంటంటే, భక్తి అంటే ఏంటంటే రోజు మందిరంలోకి వెళ్ళడం, మంగళారతి ఇవ్వడం, భోగం పెట్టుకుని తినడం, లేదంటే 16 చేయడం, 4 పాటించడం, ఇదే అనుకుంటాం.
కానీ కాదు, చాలా ఉంది. అది బేసిక్. ఎలాగైతే మనం పిహెచ్డి చదివినా బేసిక్ ఏంటి, ఏబిసిడీలు రావాల్సిందే. ఏబిసిడీలతో ఏబిసిడీలే అక్కడ కూడా. వేరే అక్షరాలు ఏం వాడరు, ఏబిసిడీలు వాడతారు కదా. కాకపోతే అక్కడ కంప్లీట్గా డిఫరెంట్. ఆ ఏబిసిడీల కలయికతో వచ్చే పదాలు ఇవన్నీ కూడా కంప్లీట్ డిఫరెంట్. సో మనకి ఏబిసిడీలు రాకపోతే మనం ఇంకేది చదవలేము. అలాగని చెప్పి ఏబిసిడీలు వచ్చేసి అన్నీ వచ్చేసాయి అన్నది లేదు. అలాగే మన ఇవి బేసిక్. ఇది ఈ జపం చేయడం, 4 నియమాలు పాటించడం, భగవంతుడు భోగం పెట్టుకుని తినడం, ప్రసాదం తప్ప ఇంకేం తినకపోవడం, భగవంతుడికి ఆరాధన చేయడం, ఇవి బేసిక్. కానీ మన స్థాయి పెరుగుతున్న కొద్దీ ఆ బేసిక్స్ తాలూకా అర్థాలు ఇవి చాలా మారిపోతుంటాయి. సో అలాగా ఇక్కడ భక్తి అంటే శుద్ధీకరణ అంటే ఈ ఉపాధిని వదులుకోవడం. సో సాధన అంటే మనకి ఈ మనం ఇందాక అనుకున్నట్టుగా 16 మాలు చేశాను, భోగం పెట్టుకుని తినడం, అది సాధన కాదు. ఇక్కడ ఈ లెవెల్కి వచ్చేటప్పటికి ఇది సాధన. ఇది అది స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఆ సాధన. ఒకటో తరగతికి ఏంటి ఎడ్యుకేషన్ అంటే ఒకటో తరగతి అయ్యేలోపు ఏబిసిడీలు నేర్చుకోవాలి. అలాగే ఎల్కేజీ వరకు ఎవరికైతే ఎల్కేజీ. కానీ ఆ సంవత్సరం నేర్చేసుకోవడం చదువు అయిపోయినట్టు కాదు. వాడికి ఒకటో తరగతికి వస్తే అక్కడ సాధన వేరు, అక్కడ వేరే పదాలు ఉంటాయి, అవి నేర్చుకుంటే అయిపోయింది. కానీ అక్కడతో అయిపోలేదు. అక్కడ రెండో తరగతికి వస్తే మళ్ళీ సాధన వేరు. సో అలాగే భక్తిలో కూడా మనం లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ, మన స్థాయి పెరుగుతున్న కొద్దీ మన సాధన కూడా మారుతూ ఉంటుంది. అంతే మన సాధన అంటే ఓన్లీ ఏదో 16 మాలు చేసుకొని కూర్చున్నాను, లేదంటే భాగవతం చదువుతున్నాను అంటే సరిపోదు. ఇటువంటివన్నీ కూడా మనం నేర్చుకోవాలి. స్థాయిలో మన లెవెల్స్ మారుతూ ఉంటాయి, సాధన మారుతూ ఉంటుంది. అంచేత ఇదొక సాధన. వదిలిపెట్టడం. ఓకే, హరే కృష్ణ. ఏమైనా ప్రశ్న ఉందా? సో ఈ విధంగా మనం ఇక్కడ ప్రభుపాద వారు మాట్లాడుతున్నారు డిఫరెంట్ రకాల సాధనలు. మన ఇలాగే భాగవతం చదివితే ఇలాంటి సాధనలు చాలా వస్తూ ఉంటాయి. చేత అభ్యాసం మన సాధన అంటే ఓన్లీ అదొకటే కాదు, సాధన రకరకాలుగా ఉంటుంది. అవన్నీ మనం అర్థం చేసుకోవాలి. మన స్థాయిని బట్టి ఒక రకమైన మనం సాధన మొదలు పెట్టాలి. అది. సో ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ప్రభుపాద వారు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు ఎలాగా సర్వానికి భగవంతుడి కారణం అన్నదానికి భాగవతంలో 10వ అధ్యాయం 10వ స్కందం 40వ శ్లోకంలో వాళ్ళు చెప్తారు ఏంటంటే మొత్తం అన్ని అంటే పంచభూతాలకి, అహంకారానికి, మహత్తత్వానికి, భౌతిక ప్రకృతికి, అలాగే పురుష అవతారాలకి, ఇంకా చెప్పే ఇంద్రియాలకి, మనసుకి, ఇంద్రియ వస్తువులకి, అలాగే ఇంద్రియ దేవతలకి, ఇవన్నిటికి కూడా, అలాగే మొత్తం ఏదైతేనే ఈ సృష్టిలో ఉన్న ప్రతిదానికి కూడా అన్ని కూడా భగవంతుడి యొక్క శరీరం నుంచి పుట్టాయి అని చెప్పి మనకి అక్కడ ప్రార్థన ఉంటుంది.
అలాగే ప్రతి జీవి యొక్క వాక్ శక్తి, అంటే ఇప్పుడు మనం ఇలా మాట్లాడుతున్నాం, కుక్క బాబా ఉంటుంది, ఇంకొక రకంగా ఉంటుంది, గాడిద ఒకలాగా వస్తుంది, అది ఇంకొక పక్షి ఇంకోలాగా అరుస్తుంది. వీటికి అన్నిటికీ మూలాధారం భగవంతుడి యొక్క ముఖం. ఆ వాక్కుని ప్రొడ్యూస్ చేసే అవయవం గొంతు. మన విషయంలో గొంతుకు ఉన్నా చూడండి, ఇప్పుడు అందరికీ గొంతుకు ఉంటుంది కానీ మాట రాదు కొంతమందికి. చేత రెండు, ఒకటేమో ఆ అవయవం, రెండోది ఆ శక్తి. నిన్ను కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, రెండు రకాలు ఉంటాయని చెప్పి. మనం గుర్తుంది కదా, చూసిన దాన్ని మనం చూడడం ఒకటి, చూసే శక్తి రెండు. కన్నున్నా సరే కన్నుకి చూసే శక్తి ఉంటే లేకపోతే అది వేస్ట్. సో అలాగే ఒక జీవి యొక్క మాట్లాడే శక్తి, మాట్లాడే అవయవం, ఆ మాటను నియంత్రించే మూర్తి, దేవత, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ముఖం నుంచి వస్తాయి. ముఖం అంటే నోటి నుంచి వస్తాయి. సో యాక్చువల్గా నిజానికి ఈ మాట తాలూకు దేవత వీళ్ళందరూ కూడా శుద్ధ సత్వంలో, అంటే భగవంతుడి యొక్క నోట్లో ఉన్నప్పుడు అవన్నీ శుద్ధం. ఎప్పుడైతే అవి భగవంతుని నుంచి మన దగ్గరకు వస్తాయో అవన్నీ కలుషితం అయిపోతాయి. ఇది బౌద్ధిక దర్శనం నుంచి. ఆ కలుషితం అయిపోవడం వల్ల మనం రకరకాలైన మాటలు మాట్లాడతాం. లేకపోతే మనం మాట్లాడాల్సింది ఏంటి? అందుకనే ఆధ్యాత్మిక జగత్తులో కూడా మాట్లాడతారు, ఇక్కడ కూడా భౌతిక జగత్తులో కూడా మాట్లాడతారు. ఇందాక మనం చెప్పుకున్నాం ఈ 1వ శ్లోకంలో, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి భౌతిక కార్యక్రమం తేడా ఏంటి? ఆ భౌతిక కార్యక్రమాలు మలినంతో కూడుకుంటాయి, త్రిగుణాలతో మలినం అయిపోతాయి. ఆధ్యాత్మికత ఉండదు. అలాగే ఇక్కడ మాట్లాడతాం, ఆధ్యాత్మికతలో కూడా మాట్లాడుతుంటాం. రెండింటికి తేడా ఏంటి? ఇక్కడ మనం మాట్లాడేవి శుద్ధమైనవి కావు. ఇది రకరకాల విషయాలు, నా కోసం, అది పలానా వ్యక్తి కోసం మాట్లాడతాం. ఎప్పుడైతే భగవంతుడికి సంబంధం లేకపోతే అవన్నీ కూడా కలుషితమైన పదాలు, కలుషితమైన వాక్యం. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఎవరు మాట్లాడినా సరే భగవంతుడి కోసం మాట్లాడతారు, దేనికోసం మాట్లాడరు. అంచేత భగవంతుడితో భగవంతుడితో సంబంధం ఉన్నాయి కాబట్టి ఆ వాకులన్నీ కూడా, ఆ పదాలు కానీ, ఆ శబ్దాలు కానీ అన్నీ కూడా ఏంటి? సంపూర్ణమైనవి, శుద్ధమైనవి. అందుకనే మనం మాట్లాడినప్పుడు భగవంతుడి కోసం కాకుండా మనం ఏది మాట్లాడినా అది మన కర్మకి దారితీస్తుంది. అలాగే మనం విన్నవి కూడా భగవంతుడి కోసం కాకుండా వేరే మాట్లాడితే అది కూడా మన కర్మకి దారితీస్తుంది. మనం ఏదో పని చేసినప్పుడు భగవంతుడి కోసం కాకుండా, భగవంతుడికి సంబంధం లేకుండా వేరే పనులు ఏం చేసినా అవి కర్మకు దారితీస్తాయి. కర్మ అంటే అర్థం ఏంటంటే, ఒక్క మాటలో చెప్పుకోవాలంటే, మనం చేసిన తప్పుకు శిక్ష. తప్పేటి? ఈ అవయవాలన్నీ కూడా మన భగవంతుని వచ్చాయి కాబట్టి, ఈ భగవంతుడు ఇచ్చినవే కాబట్టి, ఆ ఇచ్చిన భగవంతుని మనం ఆయన సేవలో కాకుండా వేరే సేవలో ఉపయోగిస్తే తప్పు. అదే కర్మ. మనకి కంపెనీ ఒక వెహికల్ ఇస్తుంది మనకి, అది ఎందుకు ఇస్తుందని మన ఇంటి పనులకు వాడుకోమని కాదు, కంపెనీ పనుల కోసం. కంపెనీ డ్యూటీ మీద ఎక్కడికి వెళ్ళాలంటే ఆ కార్ వేసుకుని వెళ్ళొచ్చు. కానీ దాన్ని ఎప్పుడైతే మన వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటామో అది మనం తప్పు చేస్తున్నాం. ఆ తప్పుకి శిక్ష పడుతుంది. అదేవిధంగా మనకి ఇప్పుడు ఈ అవయవాలు కానీ, దేహం కానీ, లేదంటే ఏదైనా సరే ఇవన్నీ కూడా మనకు భగవంతుడు ఇచ్చాడు. అలాగే ప్రకృతి కూడా భగవంతుడు సృష్టించిందే. ప్రకృతిలో ఉన్న వస్తువులు కూడా భగవంతుడు సృష్టించినవే. సో అన్ని భగవంతుడు ఇచ్చాడు. అప్పుడు వాటిని మనం భగవంతు సేవలో కాకుండా మన సేవలో ఎప్పుడైతే ఉపయోగించుకుంటామో ఏమైంది? అది మనం
దానికి శిక్ష పడుతుంది. ఆ శిక్షే కర్మ. ఆ కర్మానుసారం మనం వచ్చే జన్మలలో, ఈ జన్మలో, ఎప్పుడో జన్మలో, ఏదో ఒక జన్మలో మనకి శిక్ష పడుతుంది. సో ఈ విధంగా మనం కర్మబద్ధులు, కర్మ అంటే అది. సో అలాగే ఇక్కడ విశ్వనాథ చక్రవర్తి వారు చెప్తున్నారు, ఇవన్నీ కూడా శుద్ధమైన ఆధ్యాత్మిక జగత్తులో, కానీ భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు ఈ మాయా ప్రభావం, త్రిగుణాల ప్రభావం కారణంగా తాత్కాలికంగా అవి కలుషితం అయిపోతాయి. పర్మనెంట్గా అవ్వవు. పర్మనెంట్గా అయిపోయేట్టుగా మనకి అవకాశం లేదు. మనం అందరం మళ్ళీ మన చైతన్యాన్ని మనం మళ్ళీ శుద్ధీకరణ చేసుకుంటున్నాం లేదా? మనం పర్మనెంట్గా అయిపోయేటట్టుగా మనం చేసుకోలేం. కానీ అలా కాదు, తాత్కాలికంగా కలుషితం అయ్యాయి. దీన్ని మళ్ళీ మనం నెమ్మదిగా మళ్ళీ శుద్ధీకరణ చేసుకుని మళ్ళీ మన యథాస్థితిని తెచ్చుకోవచ్చు. అది అలాగే ఇక్కడ 7 రాగాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రభుపాద ఏమంటున్నారు? సప్తవిధ వేద మంత్రాలు అని చెప్పారు. అలాగే 7 రాగాలు కూడా ఉన్నాయి కదా. సారీగా 7 రావడానికి కారణం ఇది. భగవంతుడికి 7 ధాతువుల నుంచి 7 రాగాలు వచ్చాయి. సో ఈ విధంగా ఇవన్నిటికీ కూడా ఇది ఈ భగవంతుడి యొక్క నోరు మూలాధారం, అది ముఖం. రెండోది సర్వసూనాం చ వాయోశ్చ తన్నాసే పరమాయనే అశ్వినో రోషధీనాం చ ఘ్రాణో మోద ప్రమోదయో. అతని ముక్కు పొటలు మన శ్వాసకు, ఇతర సమస్త వాయువులకు ఉత్పత్తి స్థానములు. అతని ఘ్రాణ శక్తి అశ్విని కుమారులను అన్ని రకముల ఔషధములను ఉత్పన్నము కావించును. అతని శ్వాస వివిధ రకములకు గంధములను ఉత్పత్తి చేయను. ఈ విధంగా భగవద్ యొక్క శ్వాస కోసం చెప్తున్నాడు. శ్వాసలో నా ముక్కు పొటలు మనకు శ్వాసకు, ఇతర సమస్త వాయువులకి ఉత్పత్తి స్థానాలు. ఆయన అక్కడ ఊపి పీల్చుకుంటున్నారు కాబట్టి మనకు కూడా ఊపిరి ఆడుతుంది. అలాగే ఆయన అక్కడ వాయువులు, రకరకాల వాయువులు, ఆయన ఏ వాయువుని పీల్చగలడు కాబట్టి ఆ వాయువులు, ఇక్కడ వాయువుల తరకు ఉత్పత్తి. వాయు నుంచే వాయువు దేవుడు పుట్టాడు. అలాగే ఘ్రాణశక్తి, ఆ ఘ్రాణశక్తికి అధిష్టాన దేవత అశ్విని కుమారులు, వాళ్ళు. అలాగే అన్ని రకాల ఔషధాలకి ఉత్పన్న స్థానాలు ఈ నాసిక పట్టులు, అంటే ముక్కు పట్టులు. అలాగే రకరకాలైన గంధాలు, సుగంధాలకి కూడా అవి ఉత్పత్తి స్థానం. ఇవన్నీ భగవంతుడి యొక్క, అంటే విరాట్ రూపం యొక్క ముక్కు నుంచి ఇవన్నీ ఉత్పన్నం అవుతున్నాయి. అంటే రకరకాలైన సుగంధాలు, రకరకాల వాయువులు, శ్వాస తీసుకునే శక్తి, వాసన చూసే ఘ్రాణ శక్తి, అంటే వాసన చూసే శక్తి. మన యొక్క ముక్కు మన అవయవం, ఇందాక ఎలాగైతే మాట్లాడే వాక్ యొక్క అవయవం కూడా అన్నాం కదా, అలాగే మనకు శ్వాస తీసుకునే అవయవం, ఇవన్నీ కూడా దాని నుంచి వచ్చాయి. ఏంటంటే మూలాధారం భగవంతుడి యొక్క ముక్కు పుట్టలు. సో అలాగే నెక్స్ట్ రూపాణం తేజసాం చక్షుర్ దివః సూర్యస్య చాక్షిణి కర్ణో దిశాం చ తీర్థానాం శ్రోతమాకాశ శబ్దయోః. అతని నయములు సర్వ విధముల రూపములకు ఉత్పత్తి స్థానములై ఉన్నవి. అవి మెరియుచు ప్రకాశింపజేయుచుండును. అతని నేత్రగోళములు సూర్యుని స్వర్ణాది లోకములను బోలియుండును.
అతని కర్ణములు సమస్త దిక్కుల నుండి శ్రవణము చేయననియు సమస్త వేదములను గ్రహించినవే ఉన్నవి. అతని శ్రవణ శక్తి ఆకాశములకు అన్ని రకముల శబ్దములకు ఉత్పత్తి కేంద్రమై ఉన్నది. ఇక్కడ రెండింటి కోసం చెప్పారు. నయనాలు, కర్ణాలు, చెవులు. కళ్ళు కోసం, కళ్ళు నుంచి ఏమవుతాయి, అన్ని రకాల రూపాలు దాని నుంచి ఉత్పత్తి అయ్యాయి. అలాగే మెరుపులు కూడా ఆ నయనాల నుంచి వచ్చారు. నేత్రగోళాలు, సూర్యుడు, చంద్రుడు లాంటి ఇటువంటి స్వర్ణాది అంటే బంగారం లోకాలు లాంటివి, అటువంటి లోకాలు అన్నిటికీ మూలాధారం. అలాగే కర్ణం అంటే చెవులకి సమస్త దిక్కుల నుంచి శ్రవణం చేయు అన్ని రకాల శబ్దాలను గ్రహించే శక్తి, శక్తి, శ్రవణ శక్తి ఇవన్నీ ఉన్నాయి. అలాగే వివిధ మంత్రాల యొక్క శబ్దం అంటే వాటి యొక్క ఉచ్చారణ శబ్దం కూడా మూలాధారం. సో ఆకాశానికి కూడా మూలాధారం. ఆకాశం యొక్క సూక్ష్మ రూపం మనం ఇంతకుముందు చెప్పాం, తన్మాత్రం శబ్దం కాబట్టి. సో ఆకాశం కూడా దీని నుంచి వస్తుంది. ఈ విధంగా ఇవన్నిటికీ మూలాధారం విరాట్ రూపం యొక్క కర్ణాలు, చెవులు. ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు రాస్తున్నారు ఏంటంటే, గంధం అంటే రకరకాల సుగంధాలు వచ్చాయంటే, సుగంధం అనేది భూమికి ఉన్న లక్షణం. అంచేత భూమికి ఒక మూలాధారం భగవంతుడి యొక్క ముక్కుపటలు. ఆ భూమి నుంచి అశ్విని కుమారులు పుడతారు. సో ఆ విధంగా ఇది అంటే కొద్దిగా చెప్తున్నారు. అలాగే ఇక్కడ 3 ఇంతకు ముందు నేను చెప్పాను. చక్షు అంటే అది భగవంతుడి యొక్క దివ్యమైంది. చక్షు అనేది భగవంతుడి యొక్క కన్ను. అక్షి అంటారు కదా, మీనాక్షి అంటే చేపలు అంటే అక్షి అంటే కళ్ళు. అదేంటి, భౌతికం. అలా ప్రతిదానికి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ అక్కడ ఏది కర్ణం అన్నది చెవి కదా. అలాగే ఇంకోటి ఉంది దానికి, చర్మంకి చెవికి కర్ణము అని కూడా అంటారు. కర్ణము అంటే అదే కదా, చెవులు కదా. కర్ణము దానికి అలాగే ఇలాగ రెండు ఉంటుంది. వీణులు అంటారు ప్రభుజీ. వీణులు అంటే శబ్దం. వీణులు అంటే వీణులు విందంటే మరి చెవులకు విందనే కదా ప్రభుజీ. వీణులకు విందంటే చెవులకి, వీణులు అన్నది కూడా చెవుల కింద లెక్క. కరెక్టే. మరి అది వస్తుందో నాకు గుర్తులేదు, వేరే పదం కూడా ఉంటుంది. సో ఇలాగ కర్ణం అనేది ఆధ్యాత్మము, వీణులు అంటే ఒకవేళ వీణులు అయితే వీణులు అనేది భౌతికం. ప్రతిదానికి 2 ఉంటాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. సో ఒకటి ఆధ్యాత్మికం, ఇంకోటేమో ఇది. సో ఆధ్యాత్మికంగా ఉన్నదానికి దాన్ని తన్మాత్రం అంటారు, దాని యొక్క లక్షణం. ఎలాగైతే ఇప్పుడు పంచభూతాల్లో ఆకాశం ఉంది. ఆకాశం అనేది భౌతికం. అలాగే శబ్దం అన్నది భగవంతుడు దీని నుంచి వచ్చింది. అది రెండింటికి ఒకటే మూలాధారం ఒకటే, కానీ అది 2 తాళ్ళు, ఒకటి ఆధ్యాత్మిక నుంచి వచ్చేది, ఒకటి భౌతిక నుంచి వచ్చింది. అలా
ఇక్కడ చక్షు రిఫర్స్ టు భగవంతుడి యొక్క ఇంద్రియం. అలాగే అక్షి అది మన యొక్క ఇంద్రియం. సో అలాగే కర్ణం అన్నది కర్ణం అన్నది చెప్పాను కదా భగవంతుడి యొక్క మన అది కర్ణం అన్నది భగవంతుడి. ఇక్కడ దానికి శ్రోత్రం అంటారు. శ్రోత్రం అంటే వినేది అని, శ్రోత అంత దాని నుంచి శ్రోత అనే పదం వచ్చింది. శ్రోత్రం అంటే వినేది, అది అవయవం, మన అవయవం. అలాగే ప్రతిదానికి రెండు ఉంటాయి. సో ఈ విధంగా ఒకటేమో భగవంతుడికి, ఒకటి మనం, అంటే దాని నుంచి ఇది వచ్చింది, చక్షు నుంచి అక్షి. సో ఈ విధంగా ప్రతి దానికి కూడా భగవంతుడి యొక్క దీని నుంచి మనకి ఉత్పన్నం అవుతుంది. తద్గాత్రం వస్తు సారాణం సౌభగస్య చ భాజునాం త్వగస్య స్పర్శ వాయోశ్చ సర్వమేధస్య చైవహి. అతని శరీరము సర్వ వస్తు సారములకు సమస్త శుభములకు ఉత్పన్న స్థానమై ఉన్నది. అతని చర్మము కదిలేడు వాయువు వలె సర్వ విధములకు స్పర్శలకు ఉత్పన్న కేంద్రమును, సర్వ యజ్ఞ నిర్వహణకు స్థానమును అయ్యున్నది. అది శరీరం సర్వ వస్తువులకు సారం, సర్వ వస్తు సారములకు సర్వ శుభాలకి ఉత్పన్న స్థానం ఆయన శరీరం. అలాగే ఆయన చర్మము రకరకాల స్పర్శలన్నిటికీ ఉత్పన్న స్థానం. అలాగే యజ్ఞ నిర్వహణకు కావాల్సిన స్థానం. ప్రభుపాద భాషలో రాస్తున్నారు, వాయువే సమస్త లోకముల గమనమునకు కారణమై ఉన్నది. తగినటువంటి లోకములకు ఉద్రింపబడ్డకు కారణభూతములకు కేంద్రములు యజ్ఞములు అతని శరీర ఉపరి భాగమై ఉన్నవి. కనుకనే సహజంగానే ఆ స్థానములు సమస్త సౌభాగ్యములకు మూలమై ఉన్నవి. ఇక్కడ నెక్స్ట్ రోమాన్యో ద్విజ జాతీనాం ఏర్వా యజ్ఞస్తు సంవృత కేశస్మశ్రు నకాన్యస్య శిలాలోహభ్ర విద్యుత్థాం. అతని రోమములు సర్వ వృక్షములకు ముఖ్యముగా యజ్ఞమునందలి అంశములుగా అవసరము వృక్షములకు కారణమై ఉన్నవి. అతని శిరస్సుపై మరియు ముఖంపై గల కేశములు మేఘములకు ఆకారములు కాగా, ఆకారములు అంటే మూలాధారం, ఆధారం కాగా, అతని నఖములు విద్యుత్లకు శిలలకు లోహములకు ఉత్పత్తి స్థానంలో ఉన్నది. ఆయన రోమాలన్నీ వృక్షాలకి, ప్రత్యేకించి యజ్ఞం చేయడానికి కావాల్సిన వృక్షాలన్నిటికీ మూలస్థానం. అలాగే అతని యొక్క శిరస్సుపై ఉన్న ముఖముపై ఉన్న శిరస్సు మరియు ముఖంపై ఉన్న ఈ కేశములు, ఎంట్రుకలు మేఘాలకి మూలాధారం. అతని నఖములు మెరుపుకి, విద్యుత్కి, శిలలకు, లోహాలకి ఉత్పన్న స్థానాలే ఉన్నాయి. ఇక్కడ కృష్ణా చక్రవర్తి ఠాకూర్ వారు చెప్తున్నారు, ఎందుకని సో అక్కడ అతని యొక్క ఎంట్రుకలన్నీ కూడా, ఆ ఎంట్రుకలు ఎక్కడైనా ఉండొచ్చు, దేహం మీద ఉండొచ్చు, శిరస్సు మీద ఉండొచ్చు, లేదా గడ్డం మీద ఉండొచ్చు, ఇవన్నీ కూడా. అయితే దేహం మీద ఇది అంటే శిరస్సు మీద మరియు శిరస్సు మీద ఉన్నవి ఇక్కడ హెయిర్. ఓకే, ప్రతి చెట్లన్నీ కూడా
మా చెట్టు అంటే కూడా ఆయన శరీరం వెనుకల నుంచి వస్తున్నాయి. అలాగే మేఘాలు కూడా ఆ వెనుకల నుంచి వస్తున్నాయి. ప్రత్యేకించి గడ్డం 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 మేఘాలకి మూలాధారం. సో ఆయన యొక్క గోర్లు ప్రకాశం తేజవంతంగా ప్రకాశంగా ఉంటాయి కాబట్టి ఆ ప్రకాశం లైట్నింగ్ అంటే మెరుపులకి మూలాధారం. అలాగే ధాతువులు అంటే ధాతువు అంటే ఇక్కడ మళ్ళీ ఇదే మినరల్ అంటారు. మినరల్స్ కి మెటల్స్ అంటే లోహాలకి వీటి అన్నిటికీ ఆ గోర్లే మూలాధారం. ఎందుకని గోర్లు ఎలా మెరుస్తాయో లోహాలు కూడా అలాగే మెరుస్తూ ఉంటాయి. రకరకాల లోహాలు, బంగారం ఉందంటే అదొక రకంగా మెరుస్తుంది, వెండి ఇంకో రకంగా మెరుస్తుంది, ఇత్తడి ఇంకో రకంగా మెరుస్తుంది, ఒక్కొక్క లోహం ఒక్కొక్క రకంగా, ఇనుము ఒక రకంగా మెరుస్తుంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం ఉంటుంది కాబట్టి ఈ గోర్లు ఆ విధంగా మెరుస్తూ ఉంటాయి. కానీ ఈ గోర్లు వాటన్నిటికీ మూలాధారం అని పుస్తక చక్రవర్తి గారు చెప్తున్నారు. అలాగే బాహో లోకపాలానాం ప్రాయసాక్షేమ కర్మణం. భగవాన్ బాహం లోకపాలులకు జనసామాన్యం రక్షించి ఇతర జీవ నాయకులకు ఉత్పన్న స్థానంలో ఉన్నవి. అది లోకపాలకులు అంటే రాజులు వీటన్నిటికి కూడా అది మూలాధారం బాహువులు. ఇక్కడ ప్రభుపాద వారు ఈ నాయకుల కోసం రాస్తూ దాంట్లో లాస్ట్ అని చెప్తారు, పైన తిప్పబడినట్లు వారిలో కొందరు భగవత్ సంకల్పం విశేషంగా శక్తిని బడిచి ఉన్నారు. కదా రకరకాల నాయకులు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, లేదంటే పారిశ్రామికవేత్తలు, విద్వాంసులు, రకరకాల వాళ్ళు ఉంటారు నాయకులు. వీరందరికీ భగవంతుడి కృప వల్ల రకరకాలైన శక్తులు అక్కడ బడుస్తున్నారు, అంటే వాళ్ళతో పొందుతున్నారు. అంటే వాళ్ళు పొందిన శక్తి దానికి కారణం భగవంతుడి యొక్క కృప, భగవత్ సంకల్పం. భగవత్ సంకల్పం లేకుండా ఎవరు కూడా ఏ శక్తిని పొందలేరు, ఏ శక్తిని చేయలేరు. ఏ విధంగా మనకి అలాగే ప్రపంచమందుల శక్తివంతులకు మనుషులు తమ శక్తికి మూల మగవాణిని అంగీకరించినంత వరకు మాయ యొక్క కర్మలు కొనసాగుతూనే ఉండడం. సో ఎవరైనా సరే ఒక వ్యక్తి ఎవరైనా ఏదైనా చేస్తే దానికి మూలం భగవంతుడే అన్నది మనం అంగీకరించకపోతే మనందరం మాయలో ఉన్నాం. ఎందుకని ఇప్పుడు శాస్త్రవేత్త ఏదైనా పద్ధతి కనుక్కోవచ్చు, కానీ కనుక్కున్నాడు. ఇట్లా కనుక్కోవడానికి అవసరమైన బుద్ధి కుశలత ఆయనకు ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి నుంచి వచ్చింది. భగవంతుడు ఇస్తేనే ఆ బుద్ధి అనేది ఆయన కడుక్కోవడం ఏదైనా చేయగలిగాడు. ఆ బుద్ధిని భగవంతుడు ఏ ఉపయోగం ఉంటే అంత బుద్ధిని వాళ్ళు ఏం చేయలేరు కదా. సో మనం అందరం చూస్తాం, అందరూ మనుషులే, అందరూ శరీరం ఒకలాగా ఉంటాయి. కానీ కొంతమందికి లెక్కలు అసలు ఎక్కువ, కొంతమంది మ్యాథ్స్ అంటే చాలా మంది ఇష్టం, కొంతమంది సైన్స్ ఎక్కదు, కొంతమంది రకరకాల, కొంతమందికి ఆలోచించలేరు, ఆ లాజిక్ అంటే పనిచేయదు. సో రకరకాలు ఉంటాయి. ఎందుకంటే తేడా? ఎందుకంటే భగవంతుడి సంకల్పం. సో అది మనం గుర్తించకుండా మనం ఏదైనా చేసుకుంటే, మనం గుర్తించినంత సేపు మనం మాయలో ఉన్నట్టే. మాయలో ఉండి మనం ఏదైనా పని చేస్తే అది ఎప్పుడు కూడా పక్కదారి పడుతుంది. లేదంటే దానివల్ల ఏదో ఒక అపాయం ఏదో జరుగుతుంది తప్ప లోక కళ్యాణం అనేది జరగదు. ఎందుకంటే మాయ ఎప్పుడు కూడా లోక కళ్యాణం చేయలేదు. అలాగే ప్రభుపాల వారు ఇంకోటి అసలు మనశ్శాంతి లేదా మనోస్వస్థత అన్నవి
కేవలం మనస్సు శ్రీకృష్ణ భగవాన్ దివ్య సేవతో స్థితమైనప్పుడే సాధ్యమవును. అది మన మనశ్శాంతి కావాలని మనం ఏదో చేయాలనుకుంటే అది మనసుని మన భగవంతుడి యొక్క సేవలో నీకు చేయగలిగినప్పుడే అవి సాధ్యం అవుతాయి, లేకపోతే సాధ్యం కావు. ఈ విధంగా ప్రభుపాద వారు భగవంతుడి యొక్క శక్తి కోసం చెప్తున్నారు. విక్రయో భూర్భవ స్వశ్చ క్షేమస్య శరణస్య చ సర్వకామ వరస్యాపి హరేచ్చరణ ఆస్పదం. ఆ విధంగా భగవానుని ముందడుగులు ఊర్ధ్వ అధో స్వర్గలోకములను మరియు మనకు వలసిన సమస్తములకును ఆశ్రమే ఉన్నవి. అతని చరణకములు సమస్త అభయముల నుండి రక్షణను సమస్త భయం నుండి రక్షణను కూర్చున్నవే విన్నవి. అతని ముందడుగులు ఆయన ముందు అడిగేశారంటే అవి సమస్త ఊర్ధ్వ అధో స్వర్గలోకములకు మరియు కావలసిన సమస్తములకు ఆశ్రమే ఉన్నాయి. అంటే ఆయన వేసిన అడుగు ముందైనా వచ్చి వెనకైనా యూనో. సో ఆ అడుగును మనకి ఈ అన్ని లోకాలకి ఊర్ధ్వ అధో స్వర్గలోకాలు కారణం. అలాగే మనకు కావాల్సిన అన్ని సమస్తాలకి ఆశ్రయం కోరుకున్నాం. అతను చరణకమలో సమస్త భయం నుండి రక్షణ కూర్చుతాయి. ఈ విధంగా భగవంతుడి యొక్క చరణ కమలాలు మనకి ఇక్కడ అన్ని రకముల బైబిల్ నుండి పూర్ణ రక్షణ కొరకు దానితో పాటు అన్నింటి కొరకు శ్రీకృష్ణ భగవాన్ని చరణ కమలాశ్రమము ఈ లోకమందే గాక ఊర్ధ్వ అధో స్వర్గలోకములన్నింటి అందును మనం తప్పక గ్రహించవలసి ఉన్నది. ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు ఇది ఆశ్రయం అనే సమస్యలకు ఆశ్రయం ఉన్నదని చెప్తే ఇది ఓన్లీ మన భూలోకం వరకే కాదు, ఊర్ధ్వ అధో స్వర్గలోకములకు కూడా ఇవి మనకి ఈ అడుగులు ఈ పాదాలు మనకి అభయాన్ని ఇస్తాయి. చివరికి సర్వవ్యాపకము పరమాత్మ తత్వం సైతము పూర్ణ పురుషోత్తమ భగవాన్ తత్వంపై ఆధారపడి ఉన్నది. ఈ పరమాత్మ తత్వం కూడా పూర్ణ పురుషోత్తమ భగవాన్ తత్వం పైన ఆధారపడి ఉంది. అపాం వీర్యస్య స్వర్గస్య పర్జన్యస్య ప్రజాపతేః పుంసాశిష్ణ ఉపస్థస్తు ప్రజాత్యానంద నివృతే. భగవాని జనేంద్రియము నుండి జలము వీర్యము సృష్టి వర్షము ప్రజాపతులు ఉత్పన్నమగును. జన్మ నొసగుడి క్లేశమును పరిహారం కావించే ఆనందమునకు అతని ఉపస్థేంద్రియమే కారణము. భగవాన్ జనేంద్రియాల నుంచి జలము వీర్యం ఈ సృష్టి వర్షం ప్రజాపతులు అందరూ కూడా ఉత్పన్నం అవుతున్నారు. అలాగే ఇంకొకటి జన్మనొసటి క్లేశమును పరిహారం కావించు ఆనందమునకు అతని ఉపస్థ. మనం ఉపస్థ అన్న పదవి ఎక్కడ వాడే మనం ఎక్కడ విన్నారా? రూపగోస్వామి వాచోవేగంలో వస్తుంది. వాచోవేగం మనసు క్రోధ వేగం జిహ్వా వేగం ఉదర ఉపస్థ వేగం కదా. ఉపస్థ అన్నది ఇంద్రియం కదా. ఆ ఇంద్రియ భాగం యాక్చువల్గా ఇక్కడ భాగవతం చెప్తుంది జన్మ ఇవ్వడం అన్నది ఒక నొప్పి బాధాకరమైన అంశం. కానీ ఆ బాధను తీయడం ఆనందం. అందుకనే ఆ ఆనందం ఉంది కాబట్టే మనుషులు సెక్స్ లైఫ్ కి ఆకర్షణ అవుతుంటారు. అది ఆనందం ఇవ్వకపోతే దానికి ఎవరు ఎక్కువ ఇష్టపడరు. సో ఈ ఆనందం, ఆ ఆనందం వల్ల మనం ఇచ్చేసి మళ్ళీ పునరుత్పత్తి జరుగుతుంది.
అదే బాధాకరమైతే ఎవరు దానికి ఇష్టపడరు, ఉత్పత్తి ఆగిపోద్ది, పునరుత్పత్తి అనేది ఆగిపోద్ది. అందుకనే ఆ ఆనందం కూడా భగవంతుడి యొక్క ఈ జనేంద్రుడి నుంచి పుట్టింది. అది అని చెప్పి చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ ప్రతి దాని నుంచి పాయుర్యమస్య మిత్రస్య పరిమోక్షస్య నారద హింసా మృత్యోర్ నరయస్య గుదం స్మృత. ఓ నారద, విరాట్ రూపకు బుధస్థానం మృత్యు దేవతకు మిత్రుని వాసమై ఉన్నది. ఆయన పాయువు, ఈర్ష, దుర్భాగ్యము, మృత్యువు, నరకాదులకు స్థానము. సో భగవంతుని యొక్క విరాట్ రూప యొక్క బుధస్థానంలో, బుధస్థానం చేయవస్తున్నాయి ఈర్ష, మృత్యువు, దౌర్భాగ్యం, నరకాలు, ఇది అన్నిటికీ స్థానం అది. అలాగే అక్కడ అధిష్టాన దేవత ఎవరు? మృత్యువు. మరి మృత్యుదేవతయకు మిత్రుని వాసమై ఉన్నది. అక్కడ మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మృత్యుదేవత యొక్క పేరు మిత్రుడు. అని ఎలాగైతే సూర్యుని యొక్క పేరు వివస్వానుడు, చంద్రుడు పోస్ట్ కాబట్టి చంద్రుడు ఆ పోస్ట్ ఉన్న వ్యక్తి పేరు సోముడు. అలాగే మృత్యు ఒక పోస్ట్ కాబట్టి మృత్యు యొక్క స్థానం అన్నమాట మిత్రుడు, మిత్ర. సో ఆ విధంగా అది ఆయన స్థానం. కానీ విశ్వ చక్రవర్తి ఠాకూర్ వారు కొద్దిగా డిఫరెంట్ గా రాస్తారు దీని మీద. ఇక్కడ మిత్ర అన్నది మృత్యు యొక్క అసిస్టెంట్ అని చెప్పి రాస్తుంది. ఎక్కడ మృత్యు దేవత, ఆయన అసిస్టెంట్ పేరు మిత్ర. సో ఇక్కడ మరి అసిస్టెంట్ అంటే ఏ విధంగా? ఇక్కడ రెండు పదాలు ఇక్కడ వాడుతున్నారు. పాయు అంటే గుదస్థానం. పాయు అక్కడ గుదస్థానం అని రాశారు, కానీ యాక్చువల్గా ఆ పాయు అంటే ఆ ఆర్గాన్ పేరు. ఎక్కడైతే మనకి మనం మల విసర్జన చేస్తాం, గుదస్థానం, గుదము అన్నది ఆ మొత్తం ఆ వ్యవస్థ అంతటికి పేరు. అందులో పాయు ఒక భాగం. అంటే మొత్తం గుదస్థానం అంతటికి మృత్యువు అధిష్టాన దేవత అయితే, ఆ పాయు ఒక ఆత్మానికి మాత్రం మిత్ర అధిష్టాన దేవత. సో ఆ విధంగా ఆయన మృత్యువుకి అసిస్టెంట్ అయ్యాడు అని చెప్పి విశ్వ చక్రవర్తి వారు వివరిస్తారు. అర్థమైంది ఇది? అర్థమవుతుంది ఏ విధంగా అసిస్టెంట్ అన్నది. సో ఈ విధంగా ఇద్దరు రెండు వేరు దేవతలు. అయితే వీళ్ళ యొక్క ఇక్కడ ఈ స్థానం నుంచి ఈర్ష ఇటువంటివన్నీ మనకి వస్తాయి, నరకాలు ఇవన్నీ.
పరాభూతేర్ధర్మస్య తమసశ్చాపి పశ్చిమః నాఢ్యో నదనదీనాం చ గోత్రాణామస్తి సంహితః సంహతిః. అతని పృష్ఠభాగము సర్వ విధములకు పరాభవములకు అజ్ఞానములకు అంతేకాక అధర్ములకు స్థానమై ఉన్నది. అతని నాడుల గుండా గొప్ప నదములు ప్రవహించును. అతని అస్థికలే గొప్ప పర్వతములను నిలిపి ఉన్నవి. సో ఈ విధంగా ఇక్కడ చాలా పృష్ఠభాగం అంటే వెనక భాగమా ప్రభుజీ? వీపు కాదా ప్రభుజీ? ఆ వీపు భాగం అనుకుంటున్నాను ప్రభు. వెనకాతల భాగం. పృష్ఠభాగం అంటే మనకి పిడుదులు దేనికి? పరాభవాలకి అజ్ఞానానికి అంతేకాక అధర్మానికి స్థానం. బ్యాక్ అందుకే మాయాదేవి అక్కడ ఉంటుంది. మాయలో ఉన్న వాళ్ళు ఇవన్నీ ఇట్లా పడతారు. కాబట్టి తెలుసుకోరు కూడా ఏంటంటే తెలుసుకోరు. అలాగే అతని నాడులు నదులకి నదములు అంటే అర్థం ఏంటి? నదులు నదములు. నదులు అంటే హరే కృష్ణ ప్రభు, నదులు అంటే వెస్ట్ టు ఈస్ట్ ప్రవహించేవి, నదములు అంటే ఈస్ట్ టు వెస్ట్ ప్రవహించేవి. నర్మదా, తపతి, సింధు. ఓ ఇది నాకు తెలియదు. ఓకే. సో నదులు అంటే పశ్చిమ నుంచి తూర్పు ప్రవహించాయి. జనరల్గా అన్ని నదులు అలాగే ప్రవహిస్తాయి. కొన్ని నదులు తూర్పు నుంచి పశ్చిమానికి కూడా ప్రవహిస్తాయి. అవి నదములు అంటారు. Yes. మూడు నర్మదా, తపతి, సింధు. సో ఈ విధంగా ఈ ఈ ఈ నాడులు నరాలు అంటే నరాలు అవి అతని అస్థికలు పర్వతాలకి మూలాధారం. ఈ విధంగా ఇవన్నీ భగవంతుని విరాట్ ప్రపంచాలకు ఇది. అతని పూర్ణమైన వర్ణనమును అతడు ఏకకాలమైన నిరాకారుడు మరియు సాకారాన్ని పలుకును. పూర్ణ పురుషుడు శ్రీకృష్ణ భగవానే మూలతత్వమై ఉన్నాడు. నిరాకార తత్వం అతని దివ్య దేహకాంతి మాత్రమే. సో ఈ విధంగా నిరాకారుడు ఆకారుడు రెండింటికి మూలాధారం. నిరాకారుడు ఏ విధంగా అవన్నీ కల్పితంగా. ఆకారం దేనికి? ఈ భౌతికానికి అన్నిటికీ ఆకారం ఉంది కాబట్టి ఆటోమేటిక్ దీనికంటే దానికి కూడా భగవంతుడికి కూడా ఆకారం ఉండాలి, లేకపోతే అది ఒక లోపం అయిపోతుంది. ఆ విధంగా సాకారుడు రెండు. ఇక్కడ పూర్ణ పురుషుడు శ్రీకృష్ణ భగవాన్ మూలతత్వమే ఉన్నాడు. నిరాకార తత్వం అతని దేహకాంతి ఉంది. ఇది రాసి కన్క్లూడ్ చేస్తుంది. చేత అన్నిటికీ మూలాధారం శ్రీకృష్ణుడు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అలాగే అవ్యక్త రస సింధూనాం భూతానాం నిధనస్య చ ఉదర్ణం విదితం పుంసో హృదయం మనసా పదం. భగవాన్ నిరాకార తత్వము మహాసముద్రముకు స్థానం కాగా అతని ఉదరము భౌతికముగా లయింపజేయబడిన జీవుల విశ్రాంతి స్థానం ఉన్నది. అతని హృదయం జీవుల సూక్ష్మ దేహములకు స్థానం. ఇది ఆ విధంగా మేధావుల నుంచి అవగతం చేసుకోబడినది. అతని నిరాకార తత్వం దేనికి మూలాధారం? సముద్రాలకు. ఎందుకంటే సముద్రం ఎంత ఉందో తెలియదు. అంత నిరాకార తత్వం ఉందా అంటే ఉంది, ఎంత ఉందో తెలియదు. సో అదేవిధంగా మహాసముద్రం లాగా అతని ఉదరం అంటే కడుపు భౌతిక లాభించే జీవులకు విశ్రాంతి స్థానమైంది. ఇప్పుడు ఎప్పుడైతే భౌతికంగా అవి లయకి గురి అవుతాయో జీవులు,
అవన్నీ కూడా ఉదరంలో విశ్రాంతి తీసుకుంటాయి. తర్వాత లయ అయింది, మళ్ళీ సృష్టి అయ్యేవారు. అలాగే అతను హృదయము సూక్ష్మదేహాలకి స్థానం, హృదయానికి సూక్ష్మదేహాలు వస్తాయి. ఈ విధంగా రకరకాలుగా విరాట్ రూపం యొక్క దీనికోసం మేధావులు అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ అవ్యక్త రస సింధూనాం అంటే అవ్యక్త రస సింధూనాం, రస సింధు అంటే సముద్రాలు, అవ్యక్త నిరాకార తత్వం. ఇక్కడ ఈ నిరాకార తత్వానికి ప్రభుపాదాలు ఏమని చెప్తున్నారంటే, అవ్యక్తం అన్నది ఇప్పుడు అక్కడ అవ్యక్తం అంటే అర్థం ఏంటంటే మనకు అసలు ఏది వ్యక్తం అవ్వకపోతే మొత్తం సంపూర్ణ లయం అయిపోతే అప్పుడు ఏది ఉండవు. ఈ మూలకాలు ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. భగవంతుడు మళ్ళీ సృష్టి జరిగేటప్పుడే భగవంతుడు ఈ మహాతత్వాన్ని సృష్టిస్తాడు. మహాతత్వం నుంచి మళ్ళీ అన్ని జరుగుతాయి. అంచేత మనకిప్పుడు లయ అన్నది ఇక్కడ సంపూర్ణ లయ కోసం మాట్లాడడం లేదు. ఏ లయ కోసం మాట్లాడుతున్నారు ఇక్కడ? ఆయన బ్రహ్మదేవుని యొక్క రాత్రి సమయంలో కూడా లయ వస్తుంది. ఆ లయ కోసం ఇక్కడ చెప్తున్నాం. అది సో అవ్యక్తం అన్న పదం ఇక్కడ బ్రహ్మదేవుని రాత్రి సమయం అని అర్థం అని. ఆ సమయంలో పాక్షిక లయం జరుగుతుంది. అంటే మహర్లోకం అంటూ జరుగుతుంది. జన తపో బ్రహ్మ, ఈ 3 లోకాలు తప్ప మిగతావన్నీ మునిగిపోతాయి, నీటిమయం అయిపోతాయి. అందులో జీవులు అన్ని కూడా కొట్టుమిట్టాడుకుంటుంటారు. అవతల చనిపోరు, అలాగని చెప్పి బతకలేరు, ఆ నీళ్ళల్లో కొట్టుకుంటుంటారు. అందుకనే లయ సమయ ప్రళయకాలంలో జీవులు చాలా బాధపడుతుంటారు. అలాగే అనగా జీవుల సూక్ష్మదేహం పరమ పురుషుని హృదయమందు స్థానమును పొందును. ఆ రూపంలో సృష్టి సమయమున అనుభవయుక్త వేద్యములకు ఆకారములను పొందగలవు. ఎప్పుడైతే జీవుల యొక్క సూక్ష్మదేహాలన్నీ భగవంతుని యొక్క హృదయంలో ఉంటాయి. ఎందుకని ఉంటాయి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సృష్టి వచ్చేటప్పుడు సేమ్ అదే దాంతో మళ్ళీ బయటకు వస్తాయి, ఎటువంటి తక్కువ లేకుండా. ధర్మస్య మమ తుభ్యం చ కుమారాణం భవస్య చ విజ్ఞానస్య చ సత్వస్య పరస్యాత్మ పరాయణం. ఇది కాక ఆ మహాపురుషుని చైతన్యం ధర్మ నియములకు నాకు నీకు సనకాదులకు స్థానమే ఉన్నది. ఆ చైతన్యము సత్యమునకు ఆధ్యాత్మిక జ్ఞానమునకు సైతము ఆశ్రమమే. చైతన్యం నుంచి ధర్మ నియమాలు వచ్చాయి. అలాగే ఆయన నుంచే ఈ దేవతలందరూ పుట్టారు. నీకు నాకు సనకాదులకు అంటే నలుగురికి స్థానమే ఉందండి. అంటే దేవతలందరికీ స్థానం మహాపురుషుడు. ఆ చైతన్యము సత్యమునకు ఆధ్యాత్మిక జ్ఞానానికి సైతం ఆశ్రమం. చైతన్యం నుంచి అన్ని 20 అన్ని పుట్టుకు వస్తాయి. తర్వాత 13 నుంచి 16 అహం భవాన్ భవస్యైవ తాయిమే మూలం మనుజో గ్రజాః
సురానుసుర రాగ సురాను సురానుసుర నరా నాగ ఖగా మృగ సరి సుపాహ. అహం భవాన్ భవశ్చైవ అహం భవాన్ భవశ్చైవ తాయి మే మునయోగ్రజా సురాసుర నర నాగ ఖగా మృగ సరీసృప గంధర్వాప్సరో యక్ష రక్షో భూత ఘనో రగః పశవః పితరః సిద్ధా విద్యాధారాశ్చరణా అన్యే చ వివిధా జీవ జలస్థల జలస్థలన జలస్థలన భోకసః గృహవృక్ష కేతవస్తారా తడితాస్థన ఇత్లవా సర్వం పురుష ఏవేదం భూతం భవ్యం భవ్యచ్యత్ తేనేదమావృతం విశ్వం ఇతస్థిమస్తి తిష్టతి. ఇలా మొత్తం మిగిలిన సృష్టి అంతకి చెప్పేశారు దీంట్లో. నన్ను అహం ఇట్లా అహం భవాన్ అంటే నువ్వు, భవశ్చైవ నీలాంటి వాళ్ళందరూ దేవతలందరూ. భవశ్చైవ అంటే ఇక్కడ భవుడు అంటే శివుడు. ఇమే మునయోగ్రజ అలాగే మునులందరికీ ఎలాగా. అలాగే నెక్స్ట్ సుర అసుర సురాసుర నరులు నాగులు ఖగ అంటే పక్షులు మృగ అంటే మృగులు సరీసృపాలు గంధ అంటే గంధాలు గంధర్వులు అప్సర అశో యక్ష రక్షోభూత గణో. సో ఈ విధంగా వీళ్ళందరికీ రక్షణ ఇచ్చేవాడు భగవంతుడు. నన్ను బ్రహ్మ మొదలుకొని నీవు భవుడు శివుడు నీకన్నా ముందుగా జన్మించిన మహర్షులు దేవతలు దానవులు నాగులు మానవులు పక్షులు పశువులు సరీసృపాలు లోకములు నక్షత్రములు చంద్రగ్రహములు తారకులు మెరుపులు పిడుగులు వంటి విశ్వపు సమస్త వ్యక్తీకరణములు గంధర్వులు అప్సరసులు యక్షులు రాక్షసులు భూతగణములు ఉరగలు పశువులు పితులు సిద్ధులు విద్యాధరాలు చాడరులు వృక్ష పశు పక్షాదులతో సహా ఇతర విభిన్న జాతుల నుండి సమస్తము భూత భవిష్యత్ వర్తమానాన్నింటి అందును భగవాన్ విరూపంచ ఆవరింపబడి ఉన్నవి. 9 అంగములకు భించని రూపమునందు నిత్య ప్రస్తుతే అతడు వాటన్నింటికి వాటన్నిటికీ పరుడైనప్పటికీ అతని విరాట్ రూపంచే సమస్తము ఆవరింపబడి ఉన్నది. 9 అంగుళాలకు నిల్చని రూపమునందు నిత్యముగా ఈ 9 అంగుళాలు అన్న పదం ఇంకో చోట ఎక్కడైనా వచ్చిందా? భగవంతుడు యొక్క 9 అంగుళాలు ఉన్న పదం పరీక్ష మహారాజు తెలిసినప్పుడు అక్కడ కూడా మనకి అన్నం వస్తుంది. అక్కడ 9 అంగుళాలు 8 అంగుళాలుగా ఇది రాస్తారు. సో ఇవాళ అంటే 9 అంగుళాలు మించింది అంటే 9 అంగుళాల లోపు, అక్కడ 8 అంగుళాలు రాస్తారు ఆయన సైజులు. సో ఈ విధంగా ఇక్కడ
భగవంతుడు మొత్తం ఇదన్నిటికీ మూలాధారం. రూపాలు రాస్తున్నారు 9 అంగుళాలు మించిన పరమాత్మ రూపం. పరమాత్మ 9 అంగుళాలు మించడు, 9 అంగుళాలు ఉంటాడు, 8 అంగుళాలు ఉంటాడు. ఇక్కడ దీనికోసం విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు చాలా వివరణిస్తారు. ఏ విధంగా ఇది సో ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చేస్తారు, భగవంతుడు మాయాశక్తిని కలిగి ఉండడం చేత ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా ఆయనతోటి అభిన్నము కదా. ఆయనతో తేడా, ఆయనకి ఈ ప్రపంచం తేడా ఏమి ఉండదు. నిజంగా మాయ కూడా భగవంతుడి శక్తే కాబట్టి పరోక్షంగా చూడండి, మనం బయట తిరుగుతున్న జైల్లో ఉన్న జైలు కూడా గవర్నమెంట్ యొక్క ఇదే సౌకర్యమే. హాస్పిటల్ ఎలాగైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఎలాగైతే ఉందో అలాగా జైలు కూడా భగవంతుడు ఇది గవర్నమెంట్ యొక్క సౌకర్యమే. అది అక్కడ జరిగే కార్యాలు వేరే ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మాయాశక్తి కూడా భగవంతుడి శక్తే, అంచేత అది కూడా భగవంతుత అభిన్నం. సో ఇది సేమ్ ఇదే. దీన్నే పురుష సూక్తులు కూడా చెప్తారు. పురుష సూక్త స్టార్ట్ అయ్యేది సాహస శీర్ష పురుష సాక్ష సాహసపాత్. సో ఆ విధంగా స్టార్ట్ అవుద్ది. సహస్ర శీర్ష, శీర్ష అంటే ముఖాలు, సహస్ర పాత్, పాత్ అంటే పాదాలు, సహస్రాక్ష అక్షర నేత్రాలు, ఇలాగా. సో ఇవన్నీ ఉన్నాయంటే సహస్రాలు అంటే ఒక్కొక్క వాటి నుంచి ఈ వస్తువులన్నీ వస్తాయి. మనం ఇందాక చెప్పిన అక్షరం నుంచి ఏం వస్తాయి మనం చర్చించాం, పాదాల నుంచి ఏం వస్తాయి. సో ఈ విధంగా ఇవన్నీ ఒక విశ్వానికి చెప్పారు. అలాగే అటువంటి విశ్వాలు కొన్ని ఎన్నో ఉన్నాయి కాబట్టి సహస్ర శీర్ష అని చెప్పి అలాగే బ్రాహ్మణోశ ముఖం ఆసీత్, అది అది పురుష సూక్తిలో ఉంటుంది. ఒక్క నిమిషం. బ్రాహ్మణోశ ముఖం ఆసీత్, ముఖం ముఖం అంటే ముఖం నుంచి, ఆసిత్ అంటే వెళ్ళడవడం. బ్రాహ్మణులు అన్న ముఖం నుంచి వచ్చారు. అది ఇంతకుముందు మనం చర్చించుకున్నాం. దీన్నే ఎక్కడ చర్చించాం? ముఖం నుంచి వస్తారని చెప్పి కింది శ్లోకంలో, కింది చాప్టర్లో, కింది అధ్యాయాలు నేర్చుకున్నాం కదా 5వ దాంట్లో. వర్ణాశ్రమ ధర్మం వర్ణిస్తూ బ్రాహ్మణులు భగవంతుని యొక్క బ్రాహ్మణోస ముఖమాసిత్ బాహు రాజస కృత. ఊరు అంటే ఊరు అంటే ఇది ఊరు తదస్య యద్వైశ్య. పద్భాంగం శూద్రో జాయతే. పద్భాంగం అంటే పాదాలు. సో ఈ విధంగా ఇవన్నీ సేమ్ అక్కడ పురుషోక్తిలో ఉన్నవే మనకి ఇక్కడ కూడా చెప్తున్నాం. సో ఇవన్నీ మనకి మన కింది అధ్యాయం మనం చదివాం. ఇవన్నీ ఇక్కడ పురుష ఏ వేదం సర్వం అని చెప్పి మళ్ళీ ఇక్కడ దీంట్లో ఉంటుంది మనకి. పురుష ఏ వేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం. యద్భూతం యచ్చ అంటే ఇప్పుడు భవ్యం. ఉత ఇది పురుష సూక్తం అన్నమాట. ఉత మృతత్వ శేషాన యదన్నేన తిరోహతి. ఈ శ్లోకానికి మనకి అదే ఇక్కడ అదే చెప్తున్నారు. ఏం చెప్పారు? భూత సమస్తము భూత భవిష్యత్తు వర్తమానాలన్నింటికి విరాట్ రూపం ఆధారపడి ఉంది, ఆవరింపబడింది. సేమ్ అదే ఇక్కడ యద్భూతం యచ్చ భవ్యం.
సో ఈ విధంగా మొత్తం అక్కడ మనకి ఇక్కడ ఏదైతే చెప్తున్నారో పురుష సూక్తంలో కూడా అదే చెప్పబడింది. అందుకని ఇక్కడ మళ్ళీ నిర్ధారణ, పురుష సూక్తాన్ని మనం నిర్ధారిస్తున్నాం. నిరూపణ కాదు, ఇది నిర్ధారణ. అదే కరెక్ట్ అని చెప్పండి. పురుష సూక్తంతో కరెక్టే చెప్పాలి. ఈ విధంగా ఇక్కడ మొత్తాన్ని ఈ మూడు ఇది 13, 14, 15, 16 నాలుగు శ్లోకాల్లో ఈ పురుషోక్తులు ఇవన్నీ ఉన్నవన్నీ చెప్తున్నారు. అంటే యాక్చువల్గా 3.5 శ్లోకాలు అని చెప్తున్నారు. లాస్ట్ సర్పం శ్లోకం ఏంటి? 3.5 తర్వాత 3.5 అంటే రెండో లైన్లో అది మనకి 10 అంగుళాలన్న 10 అంగుళాలన్న పదానికి 9 అంగుళాలు, చెప్పవచ్చు. 9 అంగుళములకు మించని అదే రూపము. 9 అంగుళాల లోపం. సో అదే సేమ్ శ్లోక పురుషోక్తులో కూడా ఉంది. సా భూమిన్ సర్వతా స్పృష్ట్వా అత్యతిష్టతి దశాంగుళం. అంగుళం అంటే వేలు కదా, అందుకని అంగుళీకం అంటారు ఉంగరాన్ని. సో అంగుళం, దశాంగుళం అంటే 10,000 కంటే అంటే 10 అంగుళాలు. 10 అంగుళాలు అనేది దాన్ని 9 అంగుళాలు. సో ఈ విధంగా ఈయన దీనికోసం ఇక్కడ సేమ్ ఏదైతే ఇక్కడ భూమిని అంటే ఇక్కడ విశ్వం, ఇక్కడ భూమి అంటే భూమి ఒకటే కాదు, విశ్వం అని ఇక్కడ అర్థం. పురుషోక్తిలో భూమిన్ సర్వత స్పృష్ట్వా మొత్తం స్పృష్ట అంటే స్పర్శించడం, అంటే భూమిని అంతటిని తాకుతూ ఆయన మొత్తం వ్యాపించున్నారట. ఎంత వ్యాపించున్నాడు? అత్యతిష్టతి. అంటే అంటే తిష్టతి అంటే ఉండడం, అత్య అంటే దానికంటే ఎక్కువ, అత్య అంటే ఎక్కువ. అంటే భూమిని అంతటి మనం తీసుకుంటే దానికంటే ఎక్కువ ఉన్నది. ఎంత అంటే దశాంగుళం, 10,000 ఎక్కువ. 10,000 ఎక్కువ అంటే అక్కడ 10,000 ఈ వేలు అని కాదు, అంటే ఇంకా 10 గుణాలకి చాలా ఎక్కువ, ఎన్నో రెట్లు ఎక్కువ అని చెప్పడం. దాన్ని ఆ విధంగా ఉపమానంతో చెప్తారు. ఆ విధంగా ఇక్కడ దీన్ని ఈ పురుష సూక్తం ఉన్న అన్నింటినీ కూడా ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చాలా మటుకు కంపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇవన్నీ చెప్తున్నారు. స్వదిష్ట్యం ప్రతవన్ ప్రాణో బహిశ్చ ప్రతపత్యసౌ ఏవం విరాజం ప్రతపం తపస్త్యంత బహిర్పుమాన్. సూర్యుడు తన కాంతిని ప్రసరింపజేయడం ద్వారా అంతర్బాహ్యములు రెండింటినీ ప్రకాశింపజేయనట్లు దేవదేవుడు తన విరాట్ రూపమును విస్తరించడం ద్వారా సృష్టింద్ర సమస్తమును బాహ్యత రెండింటినీ పోషించును. సో సూర్యుడు ఏ విధంగా అయితే ప్రకాశిస్తూ అంతర్బాహ్యాన్ని ప్రకాశం చేస్తాడో, అలాగే భగవంతుడు తన యొక్క తేజవంతం ద్వారా అంతర్బాహ్యాలన్నింటినీ రెండింటినీ పోషిస్తూ ఉన్నాడు. భగవాన్ విరాట్ రూపము లేదా బ్రహ్మజ్యోతిగా పిలువబడి అతని నిరాకార స్పష్టంగా వివరింపబడి సూర్య తేజంతో పోల్చబడినది. ఇలాంటి శ్లోకమే భగవద్గీతలో ఉంది. ఏమైనా చెప్పగలరా? అంత వ్యాపించున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. బ్రహ్మణో హి ప్రతిష్టాహం మృతస్య అవ్యయస్య. అది కాదు, అది నేను బ్రహ్మకి ప్రతిష్టాహం అంటే నేను ఆ మూలాధారం అని చెప్పి ప్రతి ఇది మొత్తం సర్వం వ్యాపించి ఉన్నాడు. అంతర్బాహాలన్నింటినీ వ్యాపించినాడు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. అహం సర్వస్వ అహం సర్వ, నేను మొత్తం అంతా విస్తరించున్నాను కదా.
సో అదే ఏ విధంగా బ్రహ్మజ్యోతి రూపం. మత్త సర్వం ప్రవర్తతే, నాలోనే అన్ని ఉన్నాయి. సో ఆ విధంగా ఇక్కడ సేమ్ చూడండి, ఇక్కడ ఎటు చూసినా అటు ఇటు చూసినా ఏం చేసినా అన్ని ఒకదానికి ఒక లింక్ ఉంటాయి, ఏది కూడా బయటికి వెళ్ళాం. ఇక్కడ సూర్యకాంతి విశ్వమంతటను వ్యాపించును, కానీ సూర్యకాంతి మూలమే సూర్యమండలం సూర్యనారాయణ అట్టి కాంతికి ఆధారమే ఉంది. అదే విధంగా దేవదేవుడు శ్రీకృష్ణ భగవాను నిరాకార బ్రహ్మజ్యోతికి తేజములకు లేదా నిరాకార తత్వానికి ఆధారమై ఉన్నది. ఇది ఎక్కడ చెప్పారు? నిరాకారం అనేది ఇందాక చెప్పింది మాతాజీ చెప్పారు. అదే బ్రహ్మణో హి ప్రతిష్ఠ. బ్రహ్మణోహి ప్రతిష్టాహం ఆ శ్లోకంలో. సో అదే ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ సూర్యకాంతి మొత్తం విశ్వాన్నంతటిని ప్రకాశం చేస్తుంది. కానీ సూర్యకాంతి మూలాధారం సూర్యుడు, దాన్ని మన సూర్యనారాయణుడు అంటాం. ఆ సూర్యనారాయణ ఎవరు? కృష్ణుడు. అలా అదే విధంగా ఎలాగైతే ఆ సూర్యనారాయణ నుంచి వచ్చిన ప్రకాశం సూర్యకాంతి రూపంలో మొత్తం మన ఇక్కడ ఉన్న ఈ విశ్వానంతటిని ప్రకాశం చేస్తుంది. అలాగే కృష్ణుడు అనే దీని నుంచి వచ్చిన బ్రహ్మజ్యోతి విశ్వానంతటిని ప్రకాశింపజేస్తుంది. అర్థమైంది? రెండు పోలికలు. అర్థం అలాగా సూర్యుడి నుంచి వచ్చిన సూర్యనారాయణ ఉన్నాడు, ఆయనకు తేజస్సే ఈ సూర్యగోళం నుంచి వచ్చిన ప్రకాశం. ఈ సూర్యుని కాలం నుంచి వచ్చిన ప్రకాశం పేరే సూర్యకాంతి, సూర్యకిరణాలు లేదంటే సూర్యరశ్మి. ఆ సూర్యరశ్మితో ఆయన ప్రపంచాన్ని వెలిగిస్తున్నాడు. అలాగే కృష్ణుడు అనే ఉన్నాడు, ఆయన నుంచి వచ్చే తేజస్సే ఈ బ్రహ్మజ్యోతి. ఆ బ్రహ్మజ్యోతి ద్వారా ఆయన సర్వం వ్యాపించాడు. అహం సర్వస్వ ప్రభావం. ప్రభావం అంటే ప్రభావం కాదు, ప్రకాశింపజేస్తున్నాను కూడా చెప్తున్నారు. ప్రభావాన్ని విస్తరించాడు, ప్రకాశింపజేస్తాడు, రెండో అర్థం. సో ఈ విధంగా ఆయన మొత్తం సర్వం వ్యాపించున్నాడు, సర్వం ప్రకాశింపజేస్తున్నాడు బ్రహ్మజ్యోతి ద్వారా. ఆ బ్రహ్మజ్యోతి దేని నుంచి వస్తుంది? అలాగే సూర్యనారాయణ నుంచి వస్తుందో ఈ బ్రహ్మజ్యోతి కృష్ణుడి నుంచి వస్తుంది. అది దానికి అది కృష్ణ నుంచి వస్తుందని చెప్పడానికి కారణం బ్రహ్మణోస్మి ప్రతిష్టాహం ఆ శ్లోకం. అనగా భగవాన్ విరాట్ రూపము అతని నిరాఘాతము గౌణ కల్పనే ఉన్నది, కానీ అతని ప్రధాన రూపం మాత్రము వేణునాథము కావించు ద్విభుజ శ్యామసుందరుడే. సంచేత ఈ విధంగా ఈ విరాట్ రూపం కూడా గౌణ రూపము, ప్రధాన రూపం కాదు, గౌణ రూపం రెండవది, సెకండరీ. ప్రధాన రూపం ఏంటి? శ్యామసుందరుడు. అది కూడా శ్యామ ఎటువంటిది? ద్విభుజం ఉన్నవాడు, రెండు భుజాలు ఉన్నవాడు. ఇక అతని స్వీయ కాంతి మిగిలినాయి. చూడండి, ఇక్కడ భగవాన్ విస్తారక కాంతి యందు 75% ఆధ్యాత్మిక ఆకాశము నంది వ్యక్తమై ఉన్నది. ఎందుకని అక్కడ ఎంత ప్రకాశం ఉందో అంతట్లో 70% ఆధ్యాత్మిక జగతే కాబట్టి 70% అక్కడే ఉంది. ఇక అతని స్వీకాంతి అంత మిగిలిన 25% సర్వ భౌతిక విశ్వములను కూడి ఉంది. మిగిలిన 20%లో భౌతిక జగత్తు ఉంది. ఈ విషయం సైతం భగవద్గీత 10.42 ఎందు తెలుపబడి వివరించబడినది. కనుకనే అతని కాంతి యొక్క 75% అంతరంగ శక్తిగాను మిగిలిన 20% బహిరంగ శక్తిగాను పిలువబడును. అలాగే ఆధ్యాత్మిక జగత్తునందు భౌతిక జగత్తునందు వసించినట్టు జీవులు అతని తటశక్తియే ఉన్నారు. బాహశక్తి ఎందు గాని లేక అంతర్శక్తి ఎందు గాని వసించువారు స్వాతంత్రము కలిగి ఉన్నారు. శ్రీకృష్ణ భగవాన్ని ఆధ్యాత్మిక విస్తారము జగత్తునందు వసించువారు
ముక్తాత్ములని పిలువబడగా బాహ్య జగత్తు బద్ధాత్ములని పిలువబడదు. ఇక్కడ భౌతిక జగత్తులో ఉన్నవారు ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న జీవులు కూడా రెండు కూడా తటస్థితులే. మరి రెండింటికి ఉన్న తేడా ఏమిటి అంటే ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న జీవులు వాటికి స్వతంత్రం ఉంది, ఇక్కడ భౌతిక జగత్తులో ఉన్న జీవులు కూడా స్వతంత్రం ఉంది, స్వేచ్ఛ అనేది ఉంది కొంత. అయితే ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న ఈ జీవులు వారి స్వతంత్రాన్ని భగవంతుడి సేవ కోసమే ఉపయోగించారు. అంచేది వాళ్ళందరినీ ముక్తాత్ములు అంటాం. ముక్తి అంటే ఏంటి చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాను. ముక్తి అంటే ఏంటి, దేని నుంచి ముక్తి ఉండాలి? రూపం. ఆ ముక్తి అంటే మన స్వరూప సిద్ధి కదా. కాదు, ముక్తి దేని నుంచి ముక్తి ఉండాలి? ఉపాధుల నుంచి. శుద్ధీకరణ. సో అక్కడ ఉన్న వాళ్ళు ఉపాధులు ఉండే వాళ్ళకి, అంటే ఆధ్యాత్మిక జగత్తులో నేను ఫలానా వ్యక్తి భార్యని. ఇప్పుడు చూడండి, నందమహారాజు యశోద భార్య భర్తలు, అవునా కదా? వాళ్ళు మనకి దృష్టిలో భార్య భర్తలు, కానీ వాళ్ళు ఒకరికొకరు అనుకోరు. ఒకరికొకరు ఏమంటారు, నా యశోద అంటది నేను కృష్ణుడి తల్లిని, నందమహారాజు కృష్ణుడికి తండ్రి, అంతేగాని నా భర్త అందు. అర్థమవుతుందా? అక్కడ ఉపాధి ఏంటి, భగవంతుడితోటి సంబంధం. నేను కృష్ణుని తల్లిని, నందమహారాజు ఎవరంటే కృష్ణుని తండ్రి. మనం అయితే ఏమంటాం, మా ఆయన అని అంటాం, లేదా మా భార్య అని అంటాం. కానీ అక్కడ అలా కాదు, ప్రతిదీ కృష్ణుడితో సంబంధం. అందుకని అక్కడ శుద్ధం. ఆ ఉపాధులు కూడా ఉపాధులు ఉండదు. ఉపాధి అంటే ఒకటితోటే ఉంది, ఏంటి, కృష్ణుడితోటే. అలాగే గోపికలు భార్య భర్తలు వాళ్ళు కూడా అంటారు నేను ఆయన సేవకుడిని. ఈమె ఎవరంటే ఈమె వాళ్ళ సేవకురాలు, ఆయన సేవకురాలు. నాతో సంబంధం ఏం లేదు. సంబంధం ఏంటంటే ఏం లేదు, మనకి ఎంత కలిసి ఉంటున్నాం అంతే. సో అది ఉపాధులు అనేవి అక్కడ. అంటే నా భార్య నేను ఆయన భార్యని అవుతాను, ఆయనకు నేను భర్తను అవుతాను, ఇది లేదు. అందుకే నాకు అహంకారం లేదు, నేను నాది అన్న పదం రాదు. అందుకే అహంకార శూన్యం ఆధ్యాత్మిక జగత్. ప్రతిది కూడా కృష్ణుడితో సంబంధమే. సో ఆ విధంగా అక్కడ వాళ్ళు అక్కడ ఆ భావంలో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ముక్తాత్ములు, వాళ్ళకి ఉపాధుల నుంచి ముక్తి. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ స్వతంత్రం అంతటినీ భగవంతుడి సేవ కోసం ఉపయోగిస్తారు కాబట్టి వాళ్ళందరూ ముక్తాత్ములు. మనం ఇక్కడికి వచ్చేటప్పటికి మన కోసం ఉపయోగిస్తాం కాబట్టి మనం బద్ధాత్మం. లేకపోతే వాళ్ళు మనం ఒకే స్థాయిలో ఉన్నాం. ఇప్పుడు చూడండి, జైల్లో ఉన్నవాడు మనిషే, మనం మనుషులమే. రెండింటికి తేడా ఏంటి, ఆయన నేరం చేశారు కూడా జైల్లో ఉన్నాడు, మనం నేరం చేయలేదు బయట ఉన్నాం, అంతే తేడా. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఈ భగవంతుడు సర్వం అని చెప్పి చెప్తున్నాను. ఇంకా ఉన్నాయి, సో వాటి కోసం మళ్ళీ మనం వచ్చేవాళ్ళం చర్చిద్దాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? కొద్దిగా టెక్నికల్, ఈ ఒక్క చాప్టర్ అయిపోతే కొంత రిలీఫ్గా ఉంటుంది. దీని తర్వాత కొద్దిగా పర్వాలేదు. ఇదే కొద్దిగా హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ప్రణం ప్రభుజీ. ప్రభుజీ ఇక్కడ 11th శ్లోకంలో ప్రళయము, పాక్షిక ప్రళయం వస్తుంది బ్రహ్మదేవుని రాత్రి సమయంలో. అప్పుడు జీవులందరికీ ఆ జలాల్లో ఉంటారు, అది చాలా నరకము, చనిపోరు, బతకరు కాబట్టి అన్నారు. మళ్ళీ అదే టైంలో జీవులు భగవంతుని యొక్క శ్వాసలోకి వెళ్తారు అని చెప్పి అన్నారు. అక్కడ నాకు అర్థం కాలేదు ప్రభుజీ. రెండు శ్వాసలోకి వెళ్ళడం లేదు, ఉదర స్థానం, ఉదరం.
అంటే రెండు ఉదరం దానికి అది ఆస్థానం అవుతుంది అని చెప్పింది. ఎలాగంటే ఇప్పుడు సంపూర్ణ ప్రళయం వచ్చినప్పుడు కూడా భగవత్ శ్వాస పిలిస్తే అన్ని ఎక్కడికి వెళ్తాయి? ఉదరంలోకి వెళ్తాయి. ఉదరంలోకి వెళ్తాయి కదా. సో అదే విధంగా ఇక్కడ కూడా అదే ఉదరంలో ఉంటారు వాళ్ళు. కానీ ఉదరం అక్కడ అంటే అదే ఉదర స్థానం. ఇప్పుడు ఎలాగైతే అమెరికన్ ఎంబసీ ఇక్కడ ఉంటుంది, అది యాజ్ గుడ్ అమెరికా, కానీ అమెరికా కాదు అవును కదా. అవును ప్రభుజీ. అదే విధంగా ఇది ఉదరం కాకపోయినప్పుడు ఉదరంతో సేమ్ సమానం. ఉదర స్థానం ఏ విధమైన రక్షణ ఇస్తుందో, ఏ విధమైన ఫెసిలిటీస్ ఇస్తుందో అదే ఫెసిలిటీస్ అక్కడ ఉంటుంది. అందుకనే ఉదర స్థానంలో ఉన్న వాళ్ళు జీవి చనిపోరు, కానీ అక్కడ అలా బాధపడుతూ ఉంటారు. అదే విధంగా ఇక్కడ కూడా అదే అవుతుంటుంది. అది Yes. హరే కృష్ణ ప్రభుజీ. అంటే వాళ్ళందరూ ఆ టైంలో ఉన్న వాళ్ళందరూ కూడా సూక్ష్మ శరీరాలతో ఉంటారు, స్థూల శరీరాలతో ఉంటారు. నిద్ర స్థితిలో ఉంటారు. నిద్ర స్థితిలో ఉంటారు. నిద్ర స్థితి అని కాదు, అక్కడ ఏంటంటే వాళ్ళకి తెలియదు వాళ్ళ నరకం ఏంటన్నది. నిద్రపోయిన వాళ్ళకి నిద్రపోయినట్టుగా అనిపిస్తుంది, నిద్రపోయిన వాడికి ఏమి తెలియదు. ఆ తెలియని స్థితిలో ఉంటారు. చనిపోరు, నిద్రలో ఉంటారు. నిద్ర అని కూడా చెప్పలేము, మన నిద్ర అని కూడా చెప్పలేము. ఎందుకంటే నిద్ర అంటే వాళ్ళు అంతసేపు పడుకోరు జీవుడు. మనం ఎంతసేపు పడుకుంటాం? బ్రహ్మంత పడుకుంటామా? జీవులు గాఢ నిద్ర నుండి మేల్కొనిన వాడి వలె తమ తమ కార్యం నందు వర్తించడం ఉంది. కానీ అంటే ఇక్కడ వాళ్ళ నిజానికి అలా ఉండరు. నేను అంటుంది అది ముఖ్య స్థితి కాదు, జాగ్రత్త స్థితి. నిద్ర అంటే నిద్రలో కాదు, నిద్ర స్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటారో అలా ఉంటుంది వాళ్ళ శరీరాలు. మేలుకున్నా సరే వాళ్ళకి అలాగే ఉంటారు వాళ్ళ స్థితి. కానీ వాళ్ళు నిజంగా పడుకోరు, నిద్రావస్థలో ఉండరు, నిద్రావస్థ స్థితిలో ఉంటారు. అర్థం ఉందా? అంటే కార్యకలాపాలు ఏమీ చేయలేరు. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, ఎవరికి లేకపోతే ఇక్కడ ఆపుదాం. శ్రీల ప్రభుపాదకి జై, గ్రంథరావు శ్రీమద్ భాగవతానికి జై, గౌర ప్రేమానంది హరి కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ భక్తులకి జై. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.